బట్టలు లోపల బయట ప్రతి ఒక్కటి మా ఆయన. వాడు ఒక డ్రెస్ పైన వచ్చిండు, ఆ డ్రెస్ పైన ఇంటికన్నా ఉన్నాడు. వాడికి 10,000 పెట్టో ఎంతో మొత్తం సెల్ఫ్ నిండా బట్టలు కొనిచ్చారు, ఇష్టం వచ్చినాయి. ప్రతి ఒక్కటి వాడిని ఏంటంటే వాడు వచ్చినప్పుడు కట్టె పుల్ల లెక్క ఉండే, తర్వాత వాడిని 10 రోజులలో పంది బలిసినట్టు చేసేది. కాదు వాడిని చూడనీకే మన మొహం కూడా చక్కగలేదు. అంటే ఈమె వేరే వాళ్ళ ఇంటికి కోడల్లాగా పోవాలి, వాడు కోడల్లాగా ఇంటికి వచ్చి బతకడం ఏంది అని మీరు గానికి ఇచ్చి చేసింది మొత్తము. నేను మీ ఇంటి దగ్గర ఉంటా, మీ ఫ్యామిలీ నాకు నవ్వు పెత్తుర్రు, నన్ను సంతోషంగా ఉంచుతుర్రు. నాకు అసలు ఫ్యామిలీ విలువ అంటే కూడా ఏందో తెలియదు. నేను ఒక్క ఒంటరి బతుకు బతున్నా. మా అమ్మ నేను, మా అమ్మ జాగాల మా అమ్మ వంటది, నా జాగాల నేను వంట. నాకు ఎవ్వరు లేరు, మీరు తప్ప. మీతోటే ఉంటా, మీరు చెప్పిందే ఇంటా. మీరు ఊ అంటే ఊ, ఆ అంటే ఆ అన్నట్టు మాట్లాడండి ఫస్ట్. మళ్ళీ మాకు వీడేం చెప్పి అంతే స్టార్టింగ్ వీడేం చెప్పింది చెప్పన్నా, నేను దగ్గర జాబ్ చేసి 10 లక్షల దాకా సంపాదించిన. ఆ 10 లక్షలు మా అమ్మ మా అన్నలు గుంజుకున్నారు. ఆ నా పైసలతోటే వాళ్ళకి పెళ్లి చేసారు. ఇప్పుడు నా పైసలు ఏమని అడిగితే నాకే ఎక్కడికి పైసలు అని అంటారు. నా దగ్గర ఉంటా, మీ దగ్గరనే ఉంటా. ఎందుకంటే నా అన్నదమ్ములకు నేను సంపాదించి ఇచ్చిన నా టైం వరకు, నా పెళ్లి టైం వరకు వాళ్ళు ఇస్తారనుకున్నా. ఇప్పుడు ఏమంటే చేతులు ఎత్తెత్తారు, నువ్వు ఎక్కడ ఇచ్చినవరు అని అంటారు. నేను వాళ్ళ దగ్గర ఉంటా, మీ దగ్గరనే ఉంటా అనుకుంటా మాట్లాడిండు. సరే ఇక అక్కడ ఉన్న ఎవరైనా ఏమనుకుంటారన్న, మన చెల్లె మన దగ్గర ఉంది అనుకుంటే హ్యాపీ అనుకుంటాం. మేము అట్లనే అనుకున్నాం. ఇక వాళ్ళ మధ్యలో ఎలాంటి గొడవలు లేవు. వాని మనసులో వాని ప్లానింగ్స్ నడుస్తూనే ఉన్నాయి. బట్ మాది బయట వల్లేదు. వాడిని మేము ఎట్లా చూసుకున్నామంటే 13 మంది అన్నదమ్ముల ఒక బావ లెక్క ట్రీట్ చేయలేదు, సొంత అన్న లెక్కనే ట్రీట్ చేసినాం. మళ్ళీ పెద్ద అన్న లెక్క వానికంటే పెద్దోళ్ళు ఉన్నారు మా దాంట్లో, మా అన్నలు. వాళ్ళు కూడా బావా అనే వెలిసిరు. ఇంకా మా అమ్మడాన్ని వెళ్ళే వాడు మాత్రం ఒక్కసారి నోరిప్పి బావా అనలేడు. ఒక్కరిని కూడా, ఒక్కళ్ళని కూడా నోరు తెలిసి బావాని కూడా కాదు. అంటే ఇట్లాంటివి వాడు కుళ్ళు కుతంత్రాలు చేస్తుండని మీకు ఎప్పుడు డౌట్ రాలేదు? ప్రేమలో మనసులో అన్నా, ప్రేమ ఏడుంటే మేము గానే ఉంటాం, మేము ఏడుంటే ప్రేమ గానే ఉంటుంది. మేము అందరం ఒకడ కూర్చున్నామంటే అది పండగ అంతే. ఇప్పుడు కూడా ఒక బాధలో కూర్చున్నా అది ఒక పండగ అయిపోతుంది మాకు అంతే. అది మేము తప్పు ఆలోచించలేము, అట్లా అసలు తప్పు అని భావించలేము. అయితే ఉన్నాడా, పర్ఫెక్ట్ ఉన్నాడా, మనిషి లేడా, నా చెల్లెతోటి మంచిగా ఉంటున్నా, ఇంతే చూసుకున్నాం మేము. ఆయనకు కావాల్సిందల్లా వేసినామన్నా. నైట్ 10-11 గంటలకు ఆకలిందంటే డైరెక్ట్ మండి, పొద్దుగాలు అయితే ఆకలిందంటే టిఫిన్, మధ్యాహ్నం ఆయనకు డ్యూటీకి పోతే పోతాడు, లేకుండా లేదు. ఒక్కరు కూడా నోరెత్తి మాట్లాడారు ఆయనని. నాకు డ్యూటీకి పోతే అవుతుంది, డ్యూటీకి పోతే అయితే లేదు అని చెప్పాడు ఆయన. మేము ఒకటే మాట చెప్పినాం, నువ్వు చేయలేం కూడా డ్యూటీ వేయవు, లేదని కూడా తిని పండు.